సో హలో ఎవ్రీవన్. సో సిలాక్స్ అనే చాప్టర్ నుంచి మనకి క్వశ్చన్ అనేది రావడం జరిగింది. సో స్టేట్మెంట్ చూసినట్లయితే సమ్ మ్యాథ్స్ ఆర్ ఫిగర్స్. సో మ్యాథ్స్ మరియు ఫిగర్స్ మధ్యలో మనకు సమ్ రిలేషన్ అని ఉంది. ఆల్ ద ఫిగర్స్ ఆర్ క్లిప్స్ అన్నాడు. సో ఫిగర్స్ అన్నీ కూడా మనకి ఏమంటాడు, క్లిప్స్ అనడం జరిగింది. సో నో క్లిప్ ఈ స్టాండ్. సో ఏ క్లిప్ కూడా స్టాండ్ కాదని చెప్తుండు. సో నో క్లిప్ ఈ స్టాండ్ కాబట్టి మనకు క్లిప్ మరియు స్టాండ్కి రిస్ట్రిక్టెడ్గా ఉంది. ఓకేనా. సో కన్క్లూజన్ ఏమంటే ఆల్ మ్యాథ్స్ బీయింగ్ స్టాండ్ ఈజ్ ఎ పాసిబిలిటీ. సో మ్యాథ్స్ అన్నీ కూడా స్టాండ్స్ అయ్యే పాసిబిలిటీ ఉందా అని అడుగుతుండు. సో క్లిప్కు మరి స్టాండ్కి మనకి ఎలాంటి రిలేషన్ లేదు. మరి క్లిప్పు మ్యాథ్స్ మధ్యలో సమ్ రిలేషన్ ఉంది. సో ఈ సమ్ పార్ట్ ఆఫ్ ద మ్యాథ్స్ అనేది స్టాండ్లోకి పోదు కాబట్టికనే సో ఆల్ మ్యాథ్స్ బీయింగ్ స్టాండ్ ఈజ్ పాసిబిలిటీ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. సో నెక్స్ట్ కన్క్లూజన్ సమ్ క్లిప్స్ ఆర్ మ్యాథ్స్ అన్నాడు. సో క్లిప్ మరియు మ్యాథ్స్ మధ్యలో సమ్ రిలేషన్ ఉంది కాబట్టికనే సమ్ క్లిప్స్ ఆర్ మ్యాథ్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. So only conclusion 2 follows.